నమస్కారం ఫ్రెండ్స్. టీ20 ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్లో భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులను చివరి బంతి వరకు ఉత్కంఠకు గురిచేసింది. ఈ మ్యాచ్లో పరుగుల వర్షం కురిసింది, భారీ షాట్లు కనిపించాయి, సెంచరీ కూడా నమోదైంది. చివరికి భారత్ విజయం సాధించి ఫైనల్లోకి ఘనంగా అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఇన్నింగ్స్ను సంజూ శాంసన్ మరియు అభిషేక్ శర్మ ప్రారంభించారు. అభిమానులు మంచి ఓపెనింగ్ ఆశించినప్పటికీ అభిషేక్ శర్మ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. అతను కేవలం 9 పరుగులకే అవుటయ్యాడు. కానీ మరోవైపు సంజూ శాంసన్ మాత్రం మొదటి నుంచే దూకుడుగా ఆడుతూ ఇంగ్లాండ్ బౌలర్లపై దాడి ప్రారంభించాడు. 4లు, 6లతో సంచలనం సృష్టిస్తూ కేవలం 26 బంతుల్లోనే అర్ధ సెంచురీ పూర్తి చేశాడు. అతని బ్యాటింగ్ చూస్తుంటే స్టేడియంలో ప్రేక్షకులు ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు. సంజూ శాంసన్ తన అద్భుతమైన ఇన్నింగ్స్లో వరుస బౌండరీలు బాదుతూ స్కోర్ వేగంగా పెంచాడు. చివరికి అతను 89 పరుగులు చేసి అవుటయ్యాడు. అయినప్పటికీ భారత్కు బలమైన ప్రారంభం ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా మంచి ఆటతీరు చూపించాడు. అతను సింగిల్స్, బౌండరీలతో స్కోరు ముందుకు తీసుకెళ్లాడు. ఇషాన్ కిషన్ మొత్తం 39 పరుగులు చేసి జట్టుకు మంచి సహకారం అందించాడు. మరోవైపు శివం దూబే కూడా తన పవర్ హిట్టింగ్తో ప్రేక్షకులను అలరించాడు. భారీ సిక్సర్లు బాదుతూ 45 పరుగులు చేశాడు. అయితే దురదృష్టవశాత్తు అతను రన్అవుటయ్యాడు. మ్యాచ్ చివరి ఓవర్లలో భారత్ మరింత వేగంగా పరుగులు సాధించింది. తిలక్ వర్మ వరుసగా 3 సిక్సర్లు బాదుతూ ప్రేక్షకులను ఉత్సాహపరిచాడు. అతను 21 పరుగులు చేసి జట్టుకు మంచి ఫినిష్ ఇచ్చాడు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా కూడా దూకుడుగా ఆడుతూ 27 పరుగులు చేశాడు. ఈ విధంగా భారత్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారీగా 253 పరుగులు చేసింది. ఇది సెమీఫైనల్ మ్యాచ్లో చాలా పెద్ద స్కోరుగా చెప్పుకోవచ్చు. ఇక 254 పరుగుల భారీ లక్ష్యంతో ఇంగ్లాండ్ జట్టు చేజింగ్ ప్రారంభించింది. అయితే ఇంగ్లాండ్కు ప్రారంభంలోనే భారీ షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్తో ఫిల్ సాల్ట్ను కేవలం 5 పరుగులకే అవుట్ చేశాడు. వెంటనే జస్ప్రీత్ బుమ్రా తన స్పీడ్ మరియు ఖచ్చితమైన లైన్తో హ్యారీ బ్రూక్ను కేవలం 7 పరుగులకే పెవిలియన్కు పంపించాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు కొంత ఒత్తిడిలో పడింది. అయితే తర్వాత క్రీజ్లోకి వచ్చిన జేకబ్ బెథెల్ మాత్రం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతను మొదటి నుంచే దూకుడుగా ఆడుతూ భారత బౌలర్లపై దాడి ప్రారంభించాడు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి వేసిన ఓవర్లో వరుసగా 3 సిక్సర్లు బాదుతూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. అతని బ్యాటింగ్ చూసి కొంతసేపు మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు తిరిగేలా అనిపించింది. బెథెల్ అద్భుతమైన షాట్లతో సెంచరీ పూర్తి చేసి భారత్కు కొంతసేపు భయం పుట్టించాడు. మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా 25 పరుగులు చేసి అవుటయ్యాడు. విల్ జాక్స్ 35 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయినప్పటికీ బెథెల్ క్రీజ్లో ఉండటంతో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. మ్యాచ్ చివరి దశకు చేరుకునేసరికి ఇంగ్లాండ్కు చివరి 36 బంతుల్లో 82 పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో మ్యాచ్ ఎవరివైపు తిరుగుతుందో చెప్పడం చాలా కష్టంగా కనిపించింది. అయితే ఆ సమయంలో భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్తో మ్యాచ్ను పూర్తిగా భారత్ వైపు తిప్పేశాడు. అతని ఖచ్చితమైన యార్కర్లు మరియు నియంత్రిత బౌలింగ్తో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ పరుగులు చేయడం కష్టంగా మారింది. ముఖ్యంగా చివరి ఓవర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగులను పూర్తిగా కట్టడి చేశాడు. దీంతో చివరికి భారత్ విజయం సాధించి టీ20 ప్రపంచ కప్ ఫైనల్లోకి ఘనంగా ప్రవేశించింది. ఈ విజయం భారత అభిమానులకు పెద్ద ఆనందాన్ని ఇచ్చింది. ఇప్పుడు అందరి దృష్టి ఫైనల్ మ్యాచ్పై ఉంది. మరి ఫైనల్లో భారత్ ఎలా ఆడుతుంది? కప్ గెలుస్తుందా? మీ అభిప్రాయం కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఇలాంటి తాజా క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.